హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పిఠాపురం. మన ఊరు మన బాధ్యత అనే భావంతో మన పిఠాపురం కోసం జరిగే ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా చూపించడానికి వాయిస్ ఆఫ్ పిఠాపురం ద్వారా మీ ముందుకి రావడం జరిగిందండి. నేను మీ బొజ్జ రాంప్రసాద్. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలోనే పి దొంతమూరు అనే గ్రామానికి రావడం జరిగిందండి. ఇక్కడ రైతులు 3 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. మాకు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకెళ్ళడానికి అయితేనో అటు ఇటు రాకపోకలకి 4 ఊళ్ళు ఇటు 4 ఊళ్ళు అటుకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్న ఒక మహిళ దీనికి ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ ₹1 ఇన్వెస్ట్ చేశారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయలేదని ఇక్కడ గ్రామస్తులు అందరూ చెప్పడం జరిగింది. ఈ నిరసన తెలపడానికి గల ముఖ్య కారణం, మా గ్రామంలో కూడా ఒక శాసన సభ్యులుగా ఉన్న వ్యక్తి ఉన్నా గానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అలాగే ఎవరైతే మొదలు పెట్టారో పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఆవిడ పార్లమెంట్ కి వెళ్ళడం జరిగింది, కానీ ఆవిడ మొదలు పెట్టిన పని కూడా పూర్తి చేయలేకపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. వీళ్ళ ఎవరి వల్ల అవ్వని పని కూడా ఈ రోజు అతని ద్వారా అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో, వాళ్ళ నమ్మకంతో ఈ రోజు నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. అదే టెంట్ లో ఉండిపోవడం జరుగుతుంది. అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, అక్కడ ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ పక్కనే టెంట్ వేసుకుని వీళ్ళ కూర్చోవడం జరుగుతుంది. మరొకసారి వాళ్ళని నేరుగా అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏ ప్రభుత్వంలో ఇది జరిగింది? అప్పుడు ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన వంగా గీత గారు మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి ప్రారంభించారండి. ఇప్పుడు వంగా గీత గారి టైంలో ఆగిపోయింది ఈ బ్రిడ్జి. తర్వాత వరం గారు ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ నుంచి, కానీ 5 సంవత్సరాలు పరిపాలించారు. అలాగే వరం గారిది కూడా మీ ఊరని తెలిసింది, అది నిజమేనా? వరం గారిది మా ఊరండి. కానీ మరి శాసనసభ్యులుగా ఉన్నారు ఒక నియోజకవర్గానికి, అలాగే మీ ఊర్లో మీ గ్రామస్తులు కూడానే. బట్ ఈ బ్రిడ్జి కోసం ఎందుకు అతను ప్రయత్నించలేదని చెప్పండి. అవుతాయని అలాగే చూసామండి. అవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే కొంత త్వరగా అవుతుందని అతను చూస్తున్నాం కదండి టీవీలో. అంటే అతను చేసే పనులు అతను ఇలాగ ఎక్కడ పడితే అక్కడ చెప్పడం త్వరవాయండి. మరుక్షణమే ఆ పనులు అవ్వలేదన్నది ఎక్కడా లేదండి. తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరు చక్కబెట్టమంటారు, అలానే మీ ఊరు చక్కబెట్టుకుని నియోజకవర్గం చక్కబెట్టారంటారా? వరం గారు అంటే అండి అప్పుడు ట్రై చేశారంటే ఆయన వల్ల మరి ఏమైందో మాకు తెలియదండి. అవి ఏ విషయాలు అయ్యో అలా 5 సంవత్సరాలు గడిచిపోయిందండి. నెక్స్ట్ పెండింగ్ దొరబారు వచ్చారు, ఆయన వల్ల అవ్వలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుద్దని, ఆయన దృష్టికి చేరితే కొంత ఫాస్ట్ గా అవుద్దని మేము నిరసన తెలియజేయనాకని కూర్చున్నామండి. వంగా గీత గారిది మన పిఠాపురం నియోజకవర్గం కాదు. పెండుం దొరబాబు గారిది కూడా మన పిఠాపురంలో ఎలాంటి సొంత నివాసం లేదు. వరం గారు పదే చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, నాది పిఠాపురం, నేను పిఠాపురంలో ఒక గ్రామస్తుని, కానీ తన ఊర్లో సమస్య ఎందుకు పైకి తీసుకెళ్లేదు అనేది అదే మాకు అర్థం అవుతలేదండి. ఎంపీగా వచ్చారు వంగా గీత గారు, ఆవిడ వచ్చిందండి, మీకు ఎందుకు ఈ బ్రిడ్జిని నేను పూర్తి చేసే హామీ నాదే అన్నది. కానీ అందరూ వచ్చి చూసిపోయే వాళ్ళే తప్ప ఇప్పుడు వరకు దీనికి రెస్పాండ్ ఒక్కరు కూడా అవ్వలేదండి. దానికి రైతులు అనేక జనం ఇబ్బందులు పడుతున్నారండి. ఇటు జగ్గంపేట అవని, తాడిపత్రి అవని, సింహాద్రిపురం అవని, తిమ్మాపురం అవనివ్వండి, ఎక్కడ కూడా ఈ జనం అనేక ఇబ్బందులతో అదే నీటిలోంచి దిగి వెళ్తున్నారు. అనేక జనం ఇబ్బంది పడుతున్నారు, పడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా ఎవరూ స్పందించలేదండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది బ్రిడ్జి స్టార్ట్ చేసి? అవుతుందండి 5 ఏళ్ళు అంత 6 ఏళ్ళు అయిపోతుందండి. గీత వచ్చిన గీత వచ్చి పవర్ కూడా పోయిందండి. ఆయమ్మ పోయిందండి. వెళ్ళకపోగా ఇదే దారి, మాకు దారి ఎక్కడ ఉందండి బాబు? ఇదే దారి మాకు జనకపాడికి, దంతమూరికి, ఇలాగ చెమ్మరపురం, తాటలకి ఇలా పోసారు. పాపం ఎక్కడ బాగుంది, అలా లేదు. ఇంకా దారి ఏం దారి దొరికిపోయింది. సెలవు గొడిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కట్ట జీవితం వచ్చిన మనిషిని అతనికి కష్టం, రైతు కష్టాలంటే ఒక తెలుసుకున్న వ్యక్తి అండి అతను. అందుచేత దేనికైనా వెనకడతాడు కానండి. ఒక రైతు విషయంలో మనం బోళ్ళాటిలో సూత్రం, మనం రైతు కట్టాలు తెలుసుకుంటాడు కాబట్టి మన వద్దకి వస్తాడని ఒక ధైర్యంతో మీడియా తెలియజేస్తే రైతు అంటే ఆవిడేనండి. పవన్ గారు పిఠాపురం నియోజకవర్గం రావడమే మన మండలానికి గొప్ప అదృష్టం. అది బోళ్ళ పనులని చేస్తున్నారు. అలాంటి వ్యక్తి వచ్చేది ఎలా ఈ నాయకులు వెళ్ళ వల్ల అవదో, ఆ పవర్ ఉంది కాబట్టి ఆయన వల్ల అవుతుందన్న ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనం నిర్ణయించుకున్నాను. అయితే మేము 3 తరాల నుంచి కూడా చూస్తున్నామండి. 3 తరాలలో ఎమ్మెల్యేలు వచ్చారు, మీరు అన్నట్టే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు. స్టార్టింగ్లో అయితే ప్రజారాజ్యం తరపున గెలిచినటువంటి వంగ గీత విశ్వనాథం మేడం గారు వచ్చారండి, చేశారు. అయితే పూర్తి కాలేదండి. తర్వాత టర్న్ మా స్థానిక ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వరం గారు కూడా రావడం జరిగిందండి. తర్వాత వైఎస్ఆర్ తరపున పెండిన దొరబాబు గారు కూడా రావడం జరిగింది. అంటే ముగ్గురికి మేము అర్జీలు పెట్టుకున్నామండి, పెట్టలేదని బ్రిడ్జి చేశారండి. ₹1,00,00,000 ఖర్చు పెట్టి వంతెన నిర్మాణం జరిగింది. కాకపోతే రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారండి. చాలా మంది బైక్ యాక్సిడెంట్ లో కూడా ప్రమాదాలు గురవ్వారు. లైవ్ లో చూశారు. చిన్న జగ్గంపేట అయిన మరమరాలు బొబ్బర్ గుగ్గిలు అమ్ముతూ జగ్గంపేట నుంచి, చిన్న జగ్గంపేట నుంచిగా మా దొంతమూరు ఇలా ఎల్దుర్తి గ్రామాలు చిన్న వ్యాపారం చేసుకునే శ్రామికుడండి అయినా కూడా పాపం స్వయంగా చూశారు. ఇప్పుడు ఆయన వచ్చి చూపించారు, కాలు వేలిపోవడం జరిగింది. ఏంటి సారా, మీ అందరికీ నవ్వుతండి. మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఎక్కడ మా దారి మార్గం లేక శుద్ధ గడ్డ అప్పుడే 15 సంవత్సరాలు అయిపోతుందండి. ఇది పూర్తి చేస్తే ఆతలకి ఈతలకి పోనాకి మా ముసలోళ్ళం గాని వీళ్ళందరం చాలా ఇబ్బంది పడిపోయి
నడవలేకపోతున్నామండి. మాకు బండి కూడా ఇరిగిపోయి గెడ్డలో పడిపోయిందండి. ఏ బండి అండి మీది? ఎడ్ల బండి అండి. అందుకని పవన్ కళ్యాణ్ గారు మీరు కొంత చేస్తారని మాకు ఎంతో నమ్మకం దోచండి మేము కోరుకుంటున్నామండి. అప్పుడే 13 సంవత్సరాల నుంచి అండి అప్పుడే బ్రిడ్జి పూర్తి అవ్వలేదండి. పూర్తి అవ్వక ఇబ్బంది పడుతూనే ఉన్నాం సార్ అప్పటి నుంచి. అందుకోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తే కొంచెం బ్రిడ్జి అన్న ఫస్ట్ లో అప్పుడు వంగగీత గారు బ్రిడ్జి అవిన్ కాడి నుంచి కూడా పార్టీ దిగిపోయాక మళ్ళీ ఎస్పీఎస్ వరం గారు వచ్చారండి. ఆయన కూడా చూసారండి, ఆయన వల్ల అవ్వలేదండి. తర్వాత మళ్ళీ పెన్ను దర్బాబు గారు వచ్చారండి, ఆయన వల్ల అవ్వలేదండి. వంగగీత గారు చేస్తాను బ్రిడ్జి నేనే వేసాను కదమ్మా, నేనే పూర్తి చేస్తాను అన్నారండి, ఆవిడ వల్ల అవ్వలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారని చెప్పండి చూస్తున్నాం సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాయండి. భుజానికి సైకిల్ వేసుకుండి క్యారేజీ చేతి పట్టుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. కొంత ఈ బిజీ పూజ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అప్పుడు నిచ్చెనలు ఎక్కుతున్నామండి, పడిపోతున్నాం, పడిపోతున్నామండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఈ బిజీ కొంత బాగా బేగా పూజ చేస్తారని అనుకుంటున్నాం. 12 సంవత్సరాల కిందని బ్రిడ్జి వేసారండి. వేసిన కాంచి దీనికి ఆలన లేదండి, పాలన లేదండి. అప్పుడే 2-3 ఎలక్షన్లు జరిగినా కూడా ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అన్నగారు వచ్చారని మేము ఎంతగా ఆశగా చూస్తున్నాం. వాళ్ళు ఏదో కూలి పని ఎత్తే మేము బతికిపోవడమండి. అందుకే మాకు ఈ బ్రిడ్జి ఎత్తే మేము ఆనందంగా మేము వెళ్ళడానికి కూడా బాగుంటదండి. రైతులందరూ కలిసి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ రోజు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నగారు మొదలెట్టిన పని ఈ రోజు తన తమ్ముడు పని పూర్తి చేస్తాడని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామండి. ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ పని అవ్వకపోతే ఈ బిజీ ఎప్పటికీ అవదని మేము ఎంతో బాధపడుతున్నామండి. ఈ పని కానీ పూర్తి అవి అంటే మా రైతులందరూ చాలా సుఖపడతామండి. బాబు మేము ముసలోళ్ళమండి, బతకపోతే దారి లేదండి. కూలి పని ఉంటేనే కానీ కొండాడదండి. మా లాంటి వాళ్ళు ఎవరు అనట్లేదండి. బ్రిడ్జి ఎక్కలేకపోతున్నామండి. బ్రిడ్జి ఎక్కితే పని ఎత్తారండి, ఎక్కలేకపోతున్నాం ఎందుకు అంటున్నారండి. అంటే బ్రిడ్జి దాటి వెళ్ళాలండి, అవతలకి తాడిపర్తి జగ్గంపేట అలాగ వెళ్ళాలంటే మాకు టయానికి వెళ్ళకపోతున్నాం. ఆ గడ్డ మంచి కింద దిగనాకే పడిపోయామండి. పడిపోతే కాళ్ళు కూడా దెబ్బలు తగిలేయండి. ఇంకా వెళ్ళడానికి అవకాశం లేక మేము ఇబ్బంది పడుతున్నామండి. మరి అక్కడికి వెళ్తేనే కానీ మేము చేపలు అమ్ముకోవడానికి ఉండదు. రైతులు బాగుంటేనే కూలోళ్ళు బాగుంటారండి. కూలోళ్ళు కూడా బయటకు వెళ్ళాలి కదండి. మీరు ఎక్కలేరు దిగలేరు అంటున్నారు. ఒకవేళ ఎక్కామంటే పడిపోతాం. పడిపోతే ఏ కాళ్ళు చేతిలో ఇరిగిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరో లేరు. మేము బయటకు వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలండి. ఇటు నుంచి దొంతమూరు నుంచి వెళ్ళాలంటే జగ్గంపేట వెళ్ళాలి, తాటిపర్తి వెళ్ళాలంటే వెళ్ళకపోతున్నారు. ఎవరికాళ్ళు పడిపోవడం, లేగడం, కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం అలాగ అవుతున్నాయి. వ్యాపారం చేసుకుంటామండి, చేపలు అమ్ముకుంటామండి. మా అబ్బాయి నేను కూడా అమ్ముకుంటామండి. మా అబ్బాయి కూడా పడిపోయాడని కాలు కూడా దెబ్బ తగిలేసింది. ఆపరేషన్ కూడా జరిగింది గడ్డ దాటి వెళ్ళడానికి. మరి పెద్దవాడు కూడా ఎత్తలేదని, పెద్దవాళ్ళకి ఎత్తలేదండి. మరి దాటి వెళ్ళలేరు, ఎక్కలేరు, దిగలేరు అని. పథకం పనికి వెళ్ళాలంటే దాటి వెళ్ళాలండి. ఆ కాలువలు దాటి వెళ్ళాలంటే దారి లేదు కదండి. నీరండి, నీటిలోంచి ఎలాగెళ్తారండి. పైకి ఎక్కాలంటే నిచ్చెన ఎక్కాల. మరి మీ ఊళ్ళోనే కదా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎవరు పట్టించుకోలేదు సార్, ఎవరు పట్టించుకోలేదండి. ఎవరు బ్రిడ్జి ఊరికే రాలేదండి. ఇప్పుడు మా రైతులు అక్కడ గడ్డలు చేంజ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆ పిల్లలు తీసుకెళ్లాలండి. మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తారండి? ఆడవాళ్ళు మమ్మల్ని మగవాళ్ళు అంటే తీసుకెళ్తారు, ఆడవాళ్ళు తీసుకెళ్లేరు కదండి. మరి ఎక్కాలంటే ఎలాగ ఎక్కుతామండి? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, ఏమి ఎక్కుతారు వాళ్ళు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే వల్ల అవుతుందండి మాకు. ఆయన మీద నమ్మకం ఉందండి మాకు. రైతులందరూ అక్కడేమో నిరసన తెలుపుతున్నారు, మీరు కూడా రైతే, కానీ మీరేమో అక్కడ కూర్చోకుండా ఇక్కడ మీ పనులు చక్కబెట్టుకుంటున్నారు. నేను అక్కడ ఉంటున్నానండి. అంటే ఇట్లా అక్కడితో ఉంచడానికి వెళ్ళి 2 పనులు గడ్డి వచ్చి పడేసానండి. ఈ పడేసి మళ్ళీ నేను అక్కడికి వెళ్తానండి. అలాంటి మరి 2 పనులు గడ్డకపోతే మరి వాటికి ఆకలితో వదిలేయలేం కదండి పాపం. అందుకని చెప్పి 2 పనులు గడ్డి కట్టేసి నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటానండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ మాటలకి వీళ్ళందరికీ కూడా ఏదో చేస్తాడు, మా పవన్ అన్న వస్తే ఏదో చేస్తాడని అందరికీ చెప్పామండి. అలా వచ్చిన ప్రకారంగానే చేశారండి. ఈ రాయవరాన్ని రోడ్లు వేరండి, ఇంకా పంచాయతీలో నిధులు చాలా రోడ్లు పోయించారండి. 2వ సంవత్సరం పూర్తి అవగానే పోయించారు. అలాగే ఇది కూడా చేస్తారేమో అనుకుని ఎదురు చూస్తున్నామండి. ఆయన దృష్టికి వెళ్ళిందంటే అండి 24 గంటల్లో చేయించేస్తారు. ఇది ఎంతో గ్యాండ్ కాదు కదండి. ఇది అటువైపు ఇటువైపు మట్టి అండి, గట్టికతో 10 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతుందండి. రైతులు ఎంతో మంది బాధపడుతున్నామండి. ఈ ఏరు వచ్చిందంటే అండి ఆతలకి ఈతలకి వెళ్ళనెత్తలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇది కానీ పూజ చేశారంటే అండి ఆయనకి ఒక 10-15 సంవత్సరాల పాటు ఈ 4 ఊళ్ళు తాడిపెత్తి, జగ్గంపేట, ఇలా దొంతమూరు, వెల్దుర్తి, ఈ 4 ఊళ్ళు కూడా పాలాభిషేకం చేయించుకుంటామండి. ఆయనకి అందరికీ తెలుస్తుందని చేస్తున్నాం సార్. మేము బయటకు వచ్చి చేయలేం కదండి రైతులము. మాకు ఇక్కడే బాధ ఉందండి. ఆ బాధ గురించి ఇక్కడే చేస్తున్నాం కానీ మేము రోడ్లు అంటే ఆఫ్ చేసి, లేకపోతే ఏమన్నా ట్రాఫిక్ అంటే ఆఫ్ చేసి మేము బంధులు చేసి అంత ఇది కాదండి. మేము టౌన్ రాలేం కదండి, పిఠాపురం మండలంలోకి రావాలంటే రాలేమండి. మా బాధ ఇక్కడే కాబట్టి అండి ఇక్కడే చేస్తున్నాం సార్. రైతుల సంగతి మీకు తెలంగాణ ఉంది సార్. రైతు ఎవడన్నా 4 మనుషులకి అన్నం పెడతారు తప్పగానండి 4 నోటికాడ కొట్టాడండి. అది కొట్టకూడదండి. ఎవరిని మేము బాధ పెట్టం సార్. ఆ బ్రిడ్జి మీరు చేసి పెడతారని మేము చెప్తున్నాం సార్.